మాట్లాడిన మాటలేంటి అనే దానికంటే ఆ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన చైర్మన్ గారి విచక్షణ అధికారాలపైన చర్చ జరుగుతోంది. సభలో ఇలాంటి ఇవి కూడా మాట్లాడొచ్చా, రాజీనామా చేసిపోయేవాళ్ళు తప్పులు ఒప్పులు కాదు, నియమావళి ఉంటుంది. నియమావళికి అనుగుణంగానే మాట్లాడారు ఉండొచ్చు. ఆవిడ ఏదో ఒక సెక్షన్ కోట్ చేశారు. ఆ సెక్షన్ ప్రకారం ఏంటి అంటే ప్రజా సమస్యలు లేకపోతే సామాజిక సమస్యలు మాట్లాడాలి. ఒక పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాన్ని, పార్టీలో అంతర్యుద్ధాన్ని ఫర్ దట్ మ్యాటర్ ఇంకా మాట్లాడితే, లేదా ఒక కుటుంబ అంశాలని సుదీర్ఘంగా అక్కడ ఏకరువు పెట్టే పరిస్థితిని మామూలుగా అయితే మైక్ ఆఫ్ చేస్తారు, రికార్డు నుంచి తొలగిస్తామంటారు. దయచేసి లెట్ మీ. కానీ ఎందుకు అంత కన్సిడర్ చేశారు, ఎందుకంత అవకాశం ఇచ్చారనే దగ్గర మాత్రం కొన్ని సందేహాలు బీఆర్ఎస్ వైపు నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి, కాంగ్రెస్ లోనూ ఉన్నాయి, సొసైటీలోనూ ఉన్నాయి. ఒక్క నిమిషం. మల్ల యాదవ్ గారు నమస్కారం. మల్ల యాదవ్ గారు హలో, వినపడుతుందా మల్ల యాదవ్ గారు? సార్ వినిపిస్తుందా? యా, నాకు వినపడుతుంది. వికే గారు? యా నాకు వినపడుతుంది, మీకు వినపడుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందండి. సరే, మళ్ళీ కలుపుతారు మా వాళ్ళు ఈ లోపు. ఇప్పుడు క్లియర్ గానే ఉందా? ఓకే. ఇప్పుడు కవిత గారు ఇవాళ శాసన మండలిలో మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చిన తీరు కానీ మీ పార్టీ ఎలా అర్థం చేసుకుంటుంది? మీలాంటి వాళ్ళు, ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా కూడా చేశారు కాబట్టి ప్రొసీడింగ్స్ మీద కొంత అవగాహన ఉంటుంది, మీకు ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు? సార్, సహజంగా మీరు మొదటే చెప్పారు, సహజంగా కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ జరిగే ఏ చర్చ అయినా సమస్యల మీద కానీ చట్టాల మీద కానీ ఉంటుంది, రాజకీయాల మీద ఉండదు. కానీ ఇవాళ రాజకీయాలకి కేంద్రంగా పాపం తోబుట్టు లాంటి ఆడపడిచే కవిత గారు, కానీ మాట్లాడిన తీరు మాత్రం రాజకీయాల కోసము, వారికి ఉన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని రాజకీయాలుగానే మాట్లాడేది. దాన్ని అనుమతించిన మరి చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారు ఏ ఉద్దేశమో, లేకపోతే ప్రభుత్వానికి ఏ దానికి కారణమో తెలియదు. కానీ ఈరోజు చట్టసభలలో అంత అమూల్యమైన సమయాన్ని రాజకీయాలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, వారికి ఆవేదన ఉంది, రాజకీయాలలో నష్టం జరిగిందనో, వివక్ష జరిగిందనో ఇంకోటి ఉండదు. కానీ రాజకీయాలలో వివక్ష లేనిది ఎవరికి? పార్టీ పెట్టిన ఇందిరాగాంధీనే కాదన్నారు కదా. పార్టీ పెట్టిన నెహ్రూ వారసురాలుగా, ఫిరోజ్ గాంధీ వారసురాలుగా, అన్ని వారసురాలుగా వచ్చిన ఇందిరాగాంధీనే నీది పార్టీ కాదని చెప్పేసి సంజయ్ రెడ్డి వాళ్ళు బయటికి, బ్రహ్మానంద రెడ్డి వాళ్ళు బయటకు వెళ్ళగొట్టారు. పార్టీ పెట్టిన రామారావుని అనతి కాలంలోనే బయటకు వెళ్ళగొట్టారు. సో రకరకాల కారణాల వల్ల రాజకీయాలలో అంతర్గత పోరు అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అది కుటుంబంలో జరుగుతుంది, రాజకీయ పార్టీలో కూడా జరుగుతుంది. రేపు ఇంకెక్కడన్నా ఏ రాజకీయ పార్టీలో వారు ఉండాలన్నా, ఇమడాలన్నా తప్పకుండా ఇటువంటి వివక్ష ఉంటూనే ఉంటుంది. వారికి ఎంతో అంతో గౌరవం, గుర్తింపు వచ్చింది అని అంటే ఇది వారి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యురాలుగా, వారి వారసురాలుగా, వారి సంతతికి, కేసీఆర్ గారి సంతతికి సంబంధించిన వారిగా ఇంకా కొద్ది ప్రాధాన్యత ప్రజలలో వారికి ఎక్కువ ఉంది. అంతర్గతంగా జరిగిన వాటిని అధిగమించాలి, మేధస్సుతోని, వారికి ఉన్న తెలివితోని అధిగమించాలి తప్ప ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఎవరికి ఆ బాధలు లేవు? రేవంత్ రెడ్డి గారికి వారి పార్టీలో అంతర్గత పోరు ఉండదా? కేసీఆర్ గారు కుర్చీలో కూర్చున్నప్పుడు వారికి అంతర్గత పోరు లేదా? అంతటా ఉంటుంది. కానీ ఈ ఒక్క నెపం చూపించి రాజీనామా చేయడానికి సిద్ధపడి, లేకపోతే బహిరంగంగా వేరే వాళ్ళని విమర్శించినప్పుడు ఒక పార్టీగా క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. వారికి ఉన్న అభిప్రాయం ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అధికారం వాళ్ళకుంది, హక్కు వాళ్ళకుంది. దానికి అనేక రకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. పత్రికా విలేకరుల సమావేశం ఉంది, లేదంటే మామూలుగా ఇతరత్ర బహిరంగ సభలలో చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు అమూల్యమైన సమయాన్ని కౌన్సిల్లో వృధా చేయడం అనేది వారెట్లాగూ మాట్లాడడానికి సిద్ధపడతారు కవిత గారు. కానీ ఆ అవకాశాన్ని ఇచ్చిన కౌన్సిల్ చైర్మన్ గారు కానీ, ప్రభుత్వం కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైట్. మలయ్య గారు ఒక్క నిమిషం.
వెంకట్ గారు, ఇది అడిదిరిగి తిరిగి కొంత కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంది ఈ ఈ ఇష్యూ బాధ